ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అన్ని పీజీ కాలేజీలు బీఎడ్ మొత్తం ఆల్ కాలేజెస్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చినాయి. ఆల్రెడీ ఈరోజు స్వచ్ఛందంగా ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు బంద్ చేయడం జరిగింది. ఈ బంద్కు సంపూర్ణ మద్దతుగా మా బీఆర్ఎస్వి రాష్ట్ర పిలుపు మేరకు మరి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాము. మేము కూడా వాళ్ళ లోపల సైతమై ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికే మా స్టేట్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఆల్రెడీ కలెక్టరేట్లో కూడా ముట్టడించడం జరిగింది. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఇవాళ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యాలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇవాళ స్కాలర్షిప్లు రాక పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వము మరి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థుల పైన ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి సర్కార్కు ఒకటే విన్నవిస్తున్నాం, తక్షణమే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు ఉన్నాయో దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 8,500 కోట్లకు పైగా ఇవాళ స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడం దుర్మార్గము. తక్షణమే విద్యార్థులకి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. లేని పక్షంలో ప్రైవేట్ యజమానులతో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మా బీఆర్ఎస్ విద్యార్థి తరఫున కూడా ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతాము. ఈ రాష్ట్రంలో చాలా దుర్బలమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కూలిపోయి బతికేటువంటి విద్యార్థులు ప్రైవేట్ యజమాన్యాలు వాళ్ళు విద్యను అందిస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు కేవలం తక్కువ ఫీజులకు కూడా విద్యను అందిస్తూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం మరి చిత్తశుద్ధి లేకుండా ఈ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇప్పటికే మన రేవంత్ రెడ్డి గారు టోకెన్లు ఇచ్చి 1,200 కోట్లు వేస్తాని వాళ్ళకి అబద్ధ మాటలు చెప్పి మీటింగ్లు పెట్టి మళ్ళీ దాంట్లో కూడా కనీసం 300 కోట్లు కూడా ఇంతవరకు విడుదల చేయకపోతే ఎట్లా నడుస్తాయి కాలేజీలు? ఎట్లా ఈ ప్రైవేట్ కాలేజీలు నడుపుతారు? ఇవాళ రెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, మరి నెల రెంట్లు కట్టాలా? ఇవాళ ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలి, మరి జీతాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? మరి విద్యార్థులు కూడా పై చదువులకు వెళ్ళాలంటే టీసీలు ఇవ్వాలి, బోనఫైడ్లు ఇవ్వాలి, మెమోలు ఇవ్వాలి. మరి వీళ్ళకు కూడా మరి ఫీజులు లేకపోతే ఎట్లకెళ్ళి ఈ రకంగా సహకారం ఉంటుంది? మరి ఎందుకు ఈ రకంగా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీల పైన అక్కాసు వెళ్ళగక్కుతున్నాడు రేవంత్ రెడ్డి? ఇది ఇవాళ యావత్తు తెలంగాణ విద్యార్థుల లోకానికి కదా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు మరి కాలేజీల పైన విజిలెన్స్ దాడులు చేపిస్తున్నారు. ఎందుకోసం నువ్వు విజిలెన్స్ దాడులు చేపిస్తున్నావు? నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే సరిపోతుంది కదా. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనీకి సిద్ధస్థితి లేకుండా లేని నువ్వు ఇవాళ విజిలెన్స్ దాడులు చేయడానికి నీకు అర్హతనే లేదు. మరి ఏదో బడుగు బలహీన వర్గాలకు విధానం అందిస్తుంటే ఇవాళ ఈ కాలేజీల పైన కూడా అంటే భయప్రాంతాలకు గురి చేస్తున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇవాళ ప్రైవేట్ యజమాన్యాలను భయప్రాంతాలకు గురి చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చినారు? తక్షణమే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్ మొత్తం ఎంత ఉందో అంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలకు ఖచ్చితంగా విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు 3వ తేదీ ఇవాళ నిరవాధిక బంద్కి ఇచ్చినారు. ఈ బంద్ను ఇచ్చేంత వరకు కూడా కంటిన్యూ కొనసాగిస్తారు. వాళ్ళకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఖచ్చితంగా దీనిపైన స్పందించినారు. కాబట్టి ఖచ్చితంగా మేము సంపూర్ణంగా మద్దతు ఉండి వాళ్ళు 7 వరకు అయితే 7 వరకు ఇచ్చేంత వరకు కూడా మెడలు ఉంచైనా సరే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా మా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం.